అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరడా జులిపిస్తున్నారు. ఆ దేశం నుంచి 112 మంది భారతీయులు సైనిక విమానంలో ఆదివారం రాత్రి 10 గంటలకు అమృత్సర్ చేరుకున్నారు. ఇప్పటి వరకు 2 విమానాలు ఇలా రాగా ఇది మూడోది. వీరిలో 44 మంది హర్యానా, 33 మంది గుజరాత్, 31 మంది పంజాబ్కు చెందినవారు ఉన్నారు. మిగిలిన వారు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కు చెందినవారు. వెనక్కు తిరిగొచ్చిన వాళ్లను అధికారులు పరిశీలించి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. శనివారం వచ్చిన రెండో విమానంలో 116 మంది ఉన్నారు. అక్రమ వలసదారుల విషయంలో మానవీయంగా వ్యవహరించాలని అమెరికా అధికారులకు చెప్పామన్నారు భారత అధికారులు. అయినప్పటికీ విదేశీ వ్యవహారాల శాఖ చేసిన ప్రకటన ఆచరణలో అమలు కాలేదని, వీరిని అమెరికా అధికారులు సంకెళ్లు వేసే భారత్కు తీసుకొచ్చారని తెలిపారు. భారత్లో దిగిన తరువాతే సంకెళ్లు తీసేశారని వెల్లడించారు.